హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు మనం వనస్థలీపురం జస్ట్ విజయవాడ హైవే రాఘవేంద్ర నుంచి జస్ట్ 500 మీటర్స్ దూరంలో పద్మావతి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 4Aలోనే ఈ హౌస్ దగ్గరికి అయితే మనం రావడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్లో అయితే ఈ హౌస్ అయితే ఉండడం జరిగింది. జస్ట్ ఇది 91 స్క్వేర్ యార్డ్స్లోనే అయితే ఉంది. సో కింద వచ్చేసి మనకి 1 BHK ఇచ్చారు, పైన కూడా 1 BHK ఉంది. సో రెంటల్ పర్పస్గా ఈ హౌస్ని అయితే నిర్మించడం జరిగిందండి. ఒక్కసారి మనకు ఇన్సైడ్కి వచ్చి చూద్దామంటే అసలు ఎలా ఉంది లోపల, దాని ఫెసిలిటీస్ ఏమున్నాయని చూద్దామండి ఒకసారి. సో ఫస్ట్ మనం ఎంటర్ కాగానే ఇది వచ్చేసి మన గేట్ అనమాట. ఇదంతా ఓపెన్ స్పేస్ ఇచ్చారు. సో పైకి ఎక్కడానికి ఇది ఒక మెట్లు అయితే ప్రొవిజన్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ కారిడార్ అనమాట. ఒకసారి మనం లోపలికి వచ్చి చూద్దాము. ఈ ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అయితే ఈ హౌస్ అయితే నిర్మించడం జరిగింది. సౌత్ ఫేసింగ్ ఉన్న రోడ్ ఫేసింగ్ అయితే సౌత్ ఫేసింగ్లో ఉంది, బట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ మాత్రం ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకి హాల్ అనమాట. సో నాకు చూస్తున్నట్టయితే రైట్ సైడ్ చూసినట్టయితే ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ అయితే అలా నీట్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది అనమాట. సో ఎమర్జెన్సీ ఉన్న కారణంగా కస్టమర్కి ఈ ఇల్లుని అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మొత్తం హాల్ అనమాట. ఇక్కడ మనకు ఒక బెడ్రూమ్ టైప్లో కూడా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మళ్ళీ అడిషనల్గా మనకి గెస్ట్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇటు సైడ్ డోర్ ఓపెన్ చేస్తే చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ వాష్ ఏరియా కావచ్చు, మనం బట్టలు ఉతుకోవడానికి వాష్ ఏరియా ఇచ్చారు, ప్లస్ ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ ఉంది, మనం అంతా మాస్టర్ బెడ్రూమ్ కింద ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ బోర్ కూడా వేయడం జరిగింది, బోరు విత్ సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా వాటర్ చాలా పెద్ద సంపు ఉంది ఇక్కడ మనకి చూసినట్టయితే మీరు చూసుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉంది, చాలా పొడుగుగా ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఇదంతా ఏంటంటే కొంచెం త్రిభుజార ఒక స్క్వేర్ టైప్లో అయితే ఈ హౌస్ అయితే లేదండి. హౌస్ అయితే ట్రయాంగిల్ షేప్లో అయితే ఉండడం జరిగింది. సో మంచి స్పేషియస్ అయితే ఇల్లు అయితే హ్యాపీగా ఉండే ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోయే విధంగా అయితే ఈ హౌస్ అయితే ఉండడం జరిగిందండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఒక్కసారి చూద్దామండి. పైన కూడా వాళ్ళు ఏంటంటే రెంటల్ పర్పస్ కింద వాళ్ళు పైన కూడా ఒక 2 రూమ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో అది ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చి స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ కూర్చొని హ్యాపీగా చిల్ అవ్వే ప్లేస్ అనమాట. సో మనకు ఇది కూడా ఈస్ట్ సైడ్ అయితే మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి మనం ఎంటర్ అయిన తర్వాత ఇది వచ్చేసి హాల్ టైప్ అయితే ఈ హౌస్ని అయితే నిర్మించడం జరిగింది. డబల్ కాట్ బెడ్ కూడా అంత స్పేషియస్ ఉండి కూడా మనం నిల్చొని ఏదన్నా ఇంకా కూర్చొని కూడా మనం తిరిగే విధంగా అయితే ఇంత స్పేషియస్ అయితే ఈ హౌస్ అయితే ఉందన్నమాట. తర్వాత దీనికి అటాచ్డ్గా మనకు ఒక మళ్ళీ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. కిచెన్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇక్కడైతే వాష్రూమ్ కూడా ఇచ్చారు. అది కూడా ఇండియన్ టైప్ ఇచ్చారనమాట. ఇండియన్ వాష్రూమ్ అది కూడా ఒకసారి చూపించు. ఇండియన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో పైన కూడా ఆల్మోస్ట్ కింద మీద మీరు ఒకవేళ ఉండాలనుకుంటే ఇక్కడ కింద ఉండి పైన కూడా రెంట్ అయితే ఇవ్వడం. ఈ హౌస్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చండి. మీరు వేరే దగ్గర ఉండి కూడా ఇది కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీరు రెంటల్ పర్పస్ కింద ఒక 8,000, ఒక పైన ఒక 5,000, ఒక ఆల్మోస్ట్ ఒక 15,000 వరకు అయితే రెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది వనస్థలిపురం అండి, ఎక్కడో కాదు, ఇది సిటీలోనే ఉంటుంది. జస్ట్ హైవే నుంచి ఇక్కడికి జస్ట్ 500 మీటర్స్ చుట్టూ సరౌండెడ్ బై అన్ని మంచి హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట. మంచి ప్రొఫెషనల్ అండ్ మంచి ఎంప్లాయ్మెంట్స్ ఉండే ప్లేస్ అనమాట. ఈ పక్కన కూడా ఓపెన్ ప్లేస్ ఉంది, అది కూడా అమ్మకానికి కూడా రెడీగా ఉందన్నమాట. మీరు కావాలనుకుంటే ఆ పక్క ప్లాట్ ప్లస్ ఈ హౌస్ కూడా తీసుకునే అవకాశం ఉంది. సో అద్భుతమైన అవకాశం, ఎందుకంటే విజయవాడ హైవేకి 500 మీటర్స్ దూరంలో ఇంత మంచి హౌస్ దొరకడం అనేది చాలా కష్టం. సో ఈ వీళ్ళైతే ఎమర్జెన్సీ ఉన్న కారణంగా అమ్మకానికి అయితే పెట్టారు. సో మా నుంచి కానీ మా ఎలాంటి ఏజెంట్స్ తరఫున అయితే కమిషన్ అయితే తీసుకోబడదు, డైరెక్ట్ కస్టమర్ నెంబరే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ ద్వారా అయితే మీరు ఇల్లు అయితే కొనుక్కోవచ్చండి. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని రెంటల్ పర్పస్ చూస్తున్న వాళ్ళకైతే ఈ ఇల్లు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ఏరియాలో గజం వచ్చేసి 1,00,000 రూపాయలు అయితే పలుకుతుంది. ఆల్మోస్ట్ నేను చెప్తున్న నా అవగాహన ప్రకారం 1,00,000, మ్యాక్సిమం 1,00,000 అయితే ఉండొచ్చు. ఎందుకంటే విజయవాడ హైవేకి చాలా దగ్గరలో ఉండడం, ఎల్బీ నగర్ మెట్రోకి జస్ట్ 5 మినిట్ జర్నీ, ప్లస్ ఇటు చూసుకున్నట్టయితే మనకి మన్సూరాబాద్ కామినేని హాస్పిటల్ కానీ చుట్టూ సరౌండెడ్ బై చాలా ప్రైమ్ లొకేషన్లోనే ఈ ఇల్లు ఉండడం వల్ల మనకి ఇంత తక్కువ ప్రైజ్లో అయితే రావడం జరుగుతుంది. కేవలం 55 lakhs మాత్రమే ఓనర్స్ అయితే ఇస్తున్నారండి. సో దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది, మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్క్రోల్ నెంబర్కి మీరు కాల్ చేసినట్టు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందిస్తుంది. మా ద్వారా కానీ ఎలాంటి ఏజెంట్ ద్వారా అయితే మీకు ఎలాంటి కమిషన్ అయితే తీసుకోబడదండి. సో మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే మీద ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని కాంటాక్ట్ అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందించడం జరుగుతుంది.